మన వంటి స్వభావం కల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆసక్తి కలిగి, ప్రభా సమస్తము నీ యొక్క అధికారంలో ఉందయ్యా, నేను నీకు మొరపెడుతున్నాను అని ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురియలేదు. తర్వాత వచనంలో 5వ అధ్యాయము 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. మరలా అతను ప్రార్థన చేయగా, చూసారా, దేవుడు ఆ యొక్క ఒక మనుష్యుడైన, ఒక సామాన్యమైన మన స్వభావం కలిగిన మనుష్యుడి యొక్క మాటను విని ఆయన యొక్క భూమికి, ఆకాశానికి, వర్షానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా, మనం యొక్క ఆసక్తితో, ప్రభా నువ్వే మా దిక్కయ్యా, నువ్వు మాత్రమే కార్యం చేయగలవని ఆసక్తితో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తామండి.